చర్చలు చేపట్టినట్టు తెలిస్తే అవన్నీ కూడా మూసివేయటం జరిగింది. ఓ నీలి కుమారులారా, గొడవ చేస్తే చేయండి, తెరిపించగలిగితే తెరిపించండి, ఇది మా హక్కు, పరిస్తే అరవండి, హక్కు లేదు తొక్క లేదు అని చెప్పి ప్రూవ్ చేస్తాం. ఇళ్ల మధ్యన మైకులెట్టి చర్చ నడుపుతారా? ఎలాగమ్మా? అందరికీ నమస్కారం. రఘురామకృష్ణరాజు గారు లైవ్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తే ఆయన అంటున్నాడు, ఉండి నియోజకవర్గంలో చర్చలు ముగించేసా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ నీల్ కుమార్తో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ కోర్టుకు వెళ్తారో వెళ్ళండి, నా నియోజకవర్గంలో చర్చలు నేను ముగించేసా, మీకు ఇళ్ళ కట్టుకోమని చెప్పి స్థలాలు ఇస్తే మీరు చర్చలు కడతారా? మీరు దళిత క్రైస్తవులు అయి ఉండి మళ్ళీ దళితులు అని చెప్పుకుంటారా? మీ సర్టిఫికెట్లు రద్దు చేయించేస్తా, మీకు ఎస్సీ హోదా తీయించేస్తా. ఇప్పుడు నా నియోజకవర్గంతో ప్రారంభమైంది, నేను ఎక్కడితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చలన్నింటినీ కూడా కూలగొట్టించేస్తాను, చర్చలన్నింటినీ మూయించేస్తా. దళిత క్రైస్తవులు అయి ఉండి ఎంతమంది అయితే చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరూ సర్టిఫికెట్లు కూడా రద్దు చేయించేస్తా. ఈయన సొంతమైనట్టు చెప్తున్నారు మొత్తం అన్ని కూడా. అయ్యా రఘురామకృష్ణరాజు గారు, సారీ మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారు ఎందుకంటున్నానంటే, మీరు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్, అందుకని మిమ్మల్ని గారు అని సంబోధించవలసి వస్తుంది. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నేను చర్చలు కూలగొట్టించేసా, సర్టిఫికేట్లు రద్దు చేయించేస్తా, మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ నీలు కుమారులతో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ నీలు కోర్టులతో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏ కోర్టులో కేసు వేసుకుంటారో కేసు వేసుకోండి అని అంటున్నారు కదా. ఈరోజు ఒక ఎమ్మెల్యేని డిప్యూటీ స్పీకర్ని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క నైజం ఉందో చూసారా మీది? ఇది కూడా ఆ నీలు కోటు ధరించినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగం ప్రకారమే మీకు ఈ హక్కు వచ్చింది. మీరు కూడా ఆ నీలు కోటు ధరించినటువంటి బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యేగా మీరు అక్కడ కూర్చున్నారు. అందుకనే ఇంకా గట్టిగా అయితే ఇంకెంత ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూర్చుంటారు, సంతోషం. ఈలోపు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చర్చలు ముగించండి, దళిత క్రైస్తవుల యొక్క సర్టిఫికెట్లు రద్దు చేయించండి. మీరు అంటున్న మాటలు ఎందుకంటే మీరు అంటున్నారు కదా, ఎవరిని ఎలక్షన్లో కూడా నేను పోటీ చేయను, కుదరదమ్మా. మీరు క్రైస్తవులు అయి ఉండి దళిత క్రైస్తవులు అండి చర్చికి వెళ్ళి మీ తల్లిదండ్రుల సమాధుల మీద సిలువు గుర్తులు వేసుకుని రేపు పొద్దున ఎలక్షన్లో పోటీ చేస్తారంటే కుదరదు, మేము చేయనివ్వం, మేము ఒక సైన్యం తయారు చేస్తున్నాం చెప్తున్నారు కదా. ఏమి భారత రాజ్యాంగం ఏమన్నా మీరు పాకెట్లో పెట్టి తిరుగుతున్నారా, లేకపోతే మీ కుటుంబానికి ఏమన్నా వారసత్వంగా కానీ ఇవ్వడానికి రాశారనుకుంటున్నారా? అంబేద్కర్ గారు క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదు, 20% ఉన్న క్రైస్తవులతో మాకు పని లేదు. మరి క్రైస్తవులతో పని లేదన్నప్పుడు క్రైస్తవులు వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అంతేగాని ఆల్ సర్టిఫికేట్లు రద్దు చేస్తాను, చర్చలు ముగించేస్తాను. మీరు చర్చలు ముగించేసి సర్టిఫికేట్లు రద్దు చేసేస్తే క్రైస్తవులు మొన్నట్లాగా మీరు చూశారు కదా, 2-3 చోట్ల రోడ్ల మీదకి వచ్చి శాంతి ర్యాలీలు చేస్తున్నారు కదా, అలాగే చేసి ఊరుకుంటారు. మనం కొట్టినా తన్నినా పడుంటారు అని అనుకుంటారు. కొట్టినా తన్నినా పడుంటారు క్రైస్తవులు, అది మాత్రం నిజమే. కానీ మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు తెలుసా? క్రైస్తవులతో అంటే దేవుడి సైన్యంతో పెట్టుకుంటున్నారు. మీరు ఎటకారం ఆడుతుంటారు కదా, దేవుని కుమారులనే. నిజమే, మేము దేవుని కుమారులే క్రైస్తవులు అంటే. మీరు పెట్టుకునేది దేవుని సైన్యంతో పెట్టుకుంటున్నారు, మీరు దేవుడితో పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా మీ యొక్క పరిస్థితి క్రైస్తవుల జోలికి వచ్చినందుకు, దేవునితో పెట్టుకున్నందుకు, దేవుడి సైన్యంతో పెట్టుకున్నందుకు ఏ రకమైనటువంటి పరిస్థితులకు మీరు వెళ్తారో మీరు భవిష్యత్తులో మీరే చూద్దురుగా. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నటువంటి దళితులు, దళిత క్రైస్తవులు మీకు చాలా చులకనగా కనబడుతున్నారు. పోటీ చేయనివ్వకపోవడానికి, అడ్డుకోవడానికి మీరెవరు? మీకు చేతనైతే మీరు ఏ పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేశారో ఆ పార్టీలోనే దళితులుగా ఉండే క్రైస్తవులు ఉన్న ఒక్కడికి రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్లో ఏ ఒక్కడికి కూడా టికెట్ ఇవ్వకుండా మీ పార్టీని అడ్డుకోండి. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి సంగతి చూద్దాం. ఎందుకంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి దళితులకి కొన్ని ఎస్సీ రిజర్వ్డ్ వార్డులు కేటాయిస్తారు, వాటిల్లో పోటీ చేయడం కొంతమంది. అందులో క్రైస్తవులు కానీ దళితుల్లో పోటీ చేయనివ్వండి, దళిత క్రైస్తవులకు అసలు పోటీ చేయవద్దు, వాళ్ళ సర్టిఫికేట్ రద్దు చేసేద్దాం అని చెప్పి మీరు మీ పార్టీ అధినేతతో ఒక మాట చెప్పి ఆయనతో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. తర్వాత క్రైస్తవుల జోలికి, రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు అందరి జోలికి వదిలిగాని 4 నీలు కుమారులే మీరు తట్టుకోలేకపోతున్నారే. ఈ రాష్ట్రంలో అలాంటి నీలి జెండా పట్టుకున్నటువంటి నీలు కుమారులు 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది నీలు కుమారులు ఉన్నారు. 4 నీలు కుమారులను తట్టుకోలేకపోతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ 4 నీలు కుమార్లో ఒక నీలు కుమార్ మీ దృష్టిలో అయినటువంటి పివి సునీల్ కుమార్ గారు అరెస్ట్ చేసి
నన్ను టార్చర్ చేశాడు, నన్ను కొట్టాడు. ఇదే కదా మీ బాధ. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, పివి సునీల్ కుమార్ గారిని ఏం చేయలేక మీ నియోజకవర్గంలో అమాయకులైనటువంటి దళితులను, దళిత క్రైస్తవులను వేధిస్తున్నారు. ఎంతకాలం వేధిస్తారు సార్? ఈరోజు కొత్తగా మీరేమి దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని మీరు కొత్తగా ఏం వేధించట్లే. ఇది గతం నుంచి జరుగుతుందే. ఈ ముందు నుంచి జరుగుతున్న దానికి మీరు కొంచెం కలరింగ్ యాడ్ చేశారు, ఏదో చేసేస్తున్నానని చెప్పి. అంటే మీకు మీ వెస్ట్ గోదావరిలో, భీమవరంలో ఏంటంటే కోడి పందాలు పెట్టడం అలవాటు కదా మీకు. ఆ రకంగానే ఏంటంటే హిందువుల్ని, క్రైస్తవుల్ని విడగొట్టి ఇద్దరికి కత్తిరి కట్టి కోడి పందాలు పెట్టి లైవ్ కోడి పందాలు చూద్దామని చూస్తున్నారు మీరు. మరి మసీదుల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఎలా ఉన్నారో అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, మసీదులు ఉన్నాయి. మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే మసీదుల జోలికి వెళ్తే చెక్కేస్తారనా? మసీదుల జోలికి వెళ్తే ముస్లిమ్స్ ఊరుకోరు, క్రైస్తవులు ఊరుకున్నంత శాంతంగా వాళ్ళైతే ఊరుకోరేనా? క్రైస్తవుల్లో మీరు చర్చిలు గొలగొట్టేసిన, చర్చిలు మూయించేసిన, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటారు. అంత మాత్రం క్రైస్తవులు ఏమి భయపడిపోరు, పారిపోరు. ఒకవేళ మీరు సర్టిఫికెట్లు రద్దు చేయించేసినా ఏమీ నష్టం లేదు, ఏమీ నష్టం లేదు. మీరు సర్టిఫికెట్లు రద్దు చేయించేది దేనికి? అమ్మో వీళ్ళు నా మీద ఎక్స్ట్రా కేసు పెట్టేస్తారేమో, ఈ దళిత క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్లు ఉంటే రేపు పొద్దున మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మన మీద తిరుగుబాటు చేస్తారేమో, ఈ భయంతో సర్టిఫికెట్లు రద్దు చేయించేస్తాం, క్రైస్తవులకు రద్దు చేయించేస్తాం. మీరు కోర్టులకు వెళ్ళినా ఏమీ చేయలేరు. ఏ నీల కుమారులతో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఆ నలుగురు నీల కుమారులతో మీరు వెళ్ళి చెప్పుకోండి అని చెప్తున్నారు కదా. రేపు ప్రొద్దుట మీరు కోర్టుకి వెళ్ళినా మీకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నా, క్రైస్తవుల యొక్క సర్టిఫికెట్లు రద్దు చేయించాలి, నేను రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ ఈ రాష్ట్రంలో క్రైస్తవులు లేకుండా చేసేస్తానని చెప్పి మీరు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా, ఆ న్యాయమూర్తి కూడా ఆ నీలిరంగు కోటు ధరించినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అనుసరించే తీర్పు ఇవ్వాలి తప్ప సొంతంగా ఆయన భావోద్వేగాలకో మీ భావోద్వేగాలకో లోబడి తీర్పు ఇవ్వడానికి లేదు ఇక్కడ. అర్థమైందండి? ఆంధ్రప్రదేశ్లోనో ఉండి నియోజకవర్గంలో పరిమితం చేయడానికి రాజ్యాంగం నిర్మించబడలేదు. మీరు చర్చలు కూలగొట్టించేయాలి, లేకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటున్నారు కదా, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం క్రైస్తవులకి దళిత హోదా వర్తించదు. అదే రాస్తుందా? లేకపోతే దళిత సర్టిఫికెట్లు రద్దు చేసి చర్చలు కూలగొట్టించేమని కూడా ఉందా రాజ్యాంగంలో? అంటే మాకు తెలియని రాజ్యాంగం, మీరు సెపరేట్ రాజ్యాంగం రాసుకున్నారు ఉండి నియోజకవర్గంలో. ఎందుకంటే క్రైస్తవుల మీద ఉన్నటువంటి ద్వేషం, దళితుల మీద ఉన్నటువంటి ద్వేషం, మీ సెపరేట్ రాజ్యాంగాన్ని రాసుకుని అక్కడ ఆకివీడులో చేసినట్టుగా మొత్తం మీ నియోజకవర్గం అంతా కొనసాగుతుంది. ఇది రాష్ట్రం అంతా చేద్దామంటే అవదమ్మా. మీరు అంటుంటారు కదా అవదమ్మా, అది అవదమ్మా అని. అవదమ్మా, మేము చెప్తున్నాం, మేము సిద్ధంగానే ఉన్నాం. రండి, మీరు ఏ చర్చి జోలికి వస్తారో, ఏ చర్చిలను కూలగొట్టిస్తారో, ఎవరి సర్టిఫికెట్లు రద్దు చేసేస్తారో మీరు చేయండి. ఇంతకీ చింతాడ ఆనందపాల్ గారు సర్టిఫికెట్ రద్దు చేశారు, ఓకే. ఇంకా చాలామంది ఉన్నారు కదా, అందరి సర్టిఫికెట్లు రద్దు చేసడానికి ప్రభుత్వం ఏమన్నా జీవో పాస్ చేసిందా? అక్కడ ఆయన ఒక్క సర్టిఫికెట్ రద్దు చేయడానికే కదా పాస్ చేసింది. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పట్టుకుని మీరు రద్దు చేసినంత మాత్రం భయపడిపోయే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు బాధపడే వాళ్ళు లేరు. క్రైస్తవుల జోలికి వస్తే తిరుగుబాటు జరుగుద్ది, అంత జరగకుండా సైలెంట్గా ఉండే వాళ్ళు ఎవరో లేరు. ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుద్ది. ఈరోజు నిన్న మీరు మాట్లాడిన దాంట్లో, ఈరోజు మాట్లాడిన దాంట్లో అజయ్ బాబు గురించి మాట్లాడి, ఈరోజు కొత్తగా నేను ఎవరినో తగిలాను మీకు. నాకు ఇలాంటి వాళ్ళు ఇంకో వస్తుంటారు, ఇలాంటి నాలుగు నీలు కుమారులు, లాంటి నీలు కుమారులు అంటే నీలు కుమారులు అంటే వాళ్ళ కుమారులు గట్టి కుమారులు, ఇలాంటి నీలు కుమారు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా వచ్చే నీలు కుమారులు, దేవుని సైన్యాలు ఖచ్చితంగా మీ ఆక్రమణను, మీ అన్యాయాన్ని అడ్డుకుంటాం, తిరగబడతాం, ప్రశ్నిస్తాం. మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, అంటే ఈ రాష్ట్రంలో మొత్తం మీరే సుపీరియర్ అని అనుకుంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ పరిపాలనలో వాళ్ళ ఆజ్ఞ ప్రకారం, వాళ్ళ ఆర్డర్ల ప్రకారం, వాళ్ళ జీవోల ప్రకారం ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని అనుకుంటున్నాం. మరి రఘురామకృష్ణరాజు లాంటి ఇటువంటి మతోన్మాదులు ఇంత రెచ్చిపోయి ఒక సామాజిక వర్గాన్ని, అందులో దళిత సామాజిక వర్గాన్ని, క్రైస్తవుల్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆయన చెప్పినట్టుగా 20% ఓట్లు మాకు అవసరం లేదన్నట్టు మీరు కూడా మాట్లాడకుండా కూర్చున్నారా? లేకపోతే ఆయన్ని మీరు డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగిస్తూనే మీరే వెనకుండి క్రైస్తవుల మీద దాడి చేయడానికి ముందుకు ప్రోత్సహిస్తున్నారా? ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు. రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు పెడుతున్నటువంటి మత విద్వేషాలు రేపు ప్రొద్దుట ఈ రాష్ట్రంలో అశాంతికి కారణమవుతాయి.
ఖచ్చితంగా ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి ఆ దిశగా మరి ఆయన నిర్ణయం తీసుకుంటారో లేదో, మరి ఏం చేయాలో, మరి లేకపోతే క్రైస్తవుల పట్ల దళితుల పట్ల ఈ రోజు ప్రభుత్వం యొక్క వైఖరి కూడా స్పష్టంగా తెలియజేయాలి. నిజంగా రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్న చర్చలు అందరి జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, సమాధానం చెప్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కోటి మంది నీలి కుమారులు ఉన్నారు, దేవుని సైన్యం ఉంది.